విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల సమీపంలోని వడ్డేశ్వరంలో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకమైన యూజీసీ కేటగిరీ 1 హోదాను పొంది అత్యుత్తమమైన విద్యాబోధన, అత్యాధునిక సౌకర్యాలు, విద్యార్థులకు అనువైన విద్యా విధానం ద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో సైతం ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు తెచ్చుకుంది కేఎల్ యూనివర్సిటీ. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది కేఎల్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి డాక్టర్ పొదిలే వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ బీబీఏ డిపార్ట్మెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి కేఎల్ యూనివర్సిటీ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో అందించే వివిధ బీబీఏ కోర్సుల గురించి చెప్పండి అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. 2025-26 విద్యా సంవత్సరానికి మేము 6 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నామండి. వాటిలో మొదటిది బీబీఏ విత్ మల్టీ స్పెషలైజేషన్. ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు వారి యొక్క ఫైనల్ ఇయర్లో మేము అందించేటటువంటి స్పెషలైజేషన్స్ అయినటువంటి ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటి వివిధ స్పెషలైజేషన్స్ నుంచి ఒక స్పెషలైజేషన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మొదటి ప్రోగ్రామ్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రెండో ప్రోగ్రామ్గా బీబీఏ విత్ బిజినెస్ అనలిటిక్స్ను, మూడో ప్రోగ్రామ్గా బీబీఏ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలుగో ప్రోగ్రామ్గా బీబీఏ విత్ ఫిన్ టెక్నాలజీ అందిస్తున్నామండి. అంతేకాకుండా ఐదో ప్రోగ్రామ్గా బీబీఏ ఎల్ఎల్బి. నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రోగ్రాంలన్నీ కూడా 3 సంవత్సరాల ప్రోగ్రాంలు. బీబీఏ ఎల్ఎల్బి మాత్రము 5 సంవత్సరాల ప్రోగ్రాంలు. అంటే ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు లాతో పాటుగా బీబీఏ చదవచ్చు. అంటే మేము చెప్పినటువంటి మొదటి 4 ప్రోగ్రాంలు 3 సంవత్సరాల ప్రోగ్రాంలు. ఈ 5వ ప్రోగ్రాం మాత్రము 5 సంవత్సరాల ప్రోగ్రాము. 6వ ప్రోగ్రామ్గా బీబీఏ ఐఏ అండ్ టీ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ ప్రోగ్రామ్ను అందిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు బీబీఏతో పాటుగా ఏసీసీఏ కోర్సును కూడా చదవచ్చు మేడం. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ప్రోగ్రాంల ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. బీబీఏ ప్రోగ్రాం ప్రత్యేకతలు తీసుకుంటే కనుక మొదటిది 100% ప్లేస్మెంట్స్. అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది. అంటే గత 10 సంవత్సరాలుగా బీబీఏలో చేరినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మేము ఉద్యోగము ఇస్తున్నాం అన్నమాట. అంటే ఈ సంవత్సరం కనుక ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక మొత్తం 144 మంది విద్యార్థులు ప్లేస్మెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 144 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. అంతేకాకుండా ఈ ఉద్యోగాలన్నీ కూడా మంచి మంచి కంపెనీలు తీసుకుంటే కనుక ఎక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, డెలాయిట్, మహేంద్ర లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలా విధంగా మీడియామెంట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐసిఐసిఐ, కేజే టెక్నాలజీస్, కేటోల్ టెక్నాలజీస్, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, మై ట్యాక్స్ ఫైలర్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్లో మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు మేడం. అంతేకాకుండా ఈ 144 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావటమే కాకుండా వీళ్ళల్లో కొంతమందికి అయితే 42 మందికి 2 ఉద్యోగాలు వచ్చినాయి, 14 మందికి 3 ఉద్యోగాలు వచ్చినాయి, ఒక 4గురికి 4 కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఒక 50% వరకు పిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యేటటువంటి అవకాశం వాళ్ళకు వస్తుంది. అదేవిధంగా రెండో ప్రత్యేకత తీసుకుంటే కనుక 100% ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ బీబీఏ డిపార్ట్మెంటు పిహెచ్డి హోల్డర్స్ మేడం. అంటే అందరూ పాఠం చెప్పేవాళ్ళంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో చదువుకొని వచ్చినటువంటి టీచర్స్. కేఎల్ యూనివర్సిటీలో మొత్తం 1200 మంది టీచర్స్ ఉంటే 800 మంది డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్. బీబీఏ డిపార్ట్మెంట్లో మాత్రము అందరు టీచర్స్కి డాక్టరేట్ డిగ్రీలు ఉన్నాయి. మూడవ ప్రత్యేకత తీసుకుంటే కనుక మాది డైనమిక్ కరికులం అంటే ఏంటంటే ఇండస్ట్రీలో ఏ రంగానికైతే డిమాండ్ ఉందో ఆ రంగానికి సంబంధించినటువంటి కోర్సుల్ని మేము ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రాంలో 20%ని కానీ కోర్సెస్లో 20%ని కానీ మారుస్తూ ఉంటాం. నేను ఎంతో గర్వంగా చెప్తాను మా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ, ఎందుకంటే చాలా కొత్త కోర్సులు మేము
ఇంట్రడ్యూస్ చేశాము. బిజినెస్ మోడల్ జనరేషన్ అని, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని, ఫండమెంటల్స్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, ఐటీ జిఎస్టీ కోర్సు, డైనమిక్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, ఇలా కొత్త కోర్సుల్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే బీబీఏ ప్రోగ్రాంలో పైథాన్ ప్రోగ్రామింగ్, యాక్చువేరియల్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్ అనే కోర్సుల్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అంటే ఇలా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మా విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపడతాయి, వాళ్ళకు వచ్చే ప్యాకేజీలు కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా 4వ ప్రత్యేకత తీసుకుంటే కనుక మా దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మా దగ్గర క్లాస్ రూమ్స్ అన్నీ స్మార్ట్ క్లాస్ రూమ్స్, మంచి టెక్నాలజీ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్, లైబ్రరీలో 2 లక్షలకు పైగా బుక్స్ ఉంటాయి, 68,000 పైగా జర్నల్స్ని మేము సబ్స్క్రైబ్ చేశాము. అంతేకాకుండా మాకు వరల్డ్ క్లాస్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కానీ ఉన్నాయి. ఇదే కాకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకి ఫ్లెక్సిబిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. అంటే కావాల్సిన వాళ్ళు బీబీఏ మాత్రమే చదువుకోవచ్చు, బీబీఏ 3 ఇయర్స్ డిగ్రీ చదువుకోవచ్చు, ఇంకా కావాలంటే స్పెషలైజ్డ్ డిగ్రీ చదువుకోవచ్చు, ఇంకా కావాలంటే ఆనర్స్ డిగ్రీ చదువుకోవచ్చు, రీసెర్చ్ ఓరియంటేషన్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇలా వినూత్నమైనటువంటి రంగాల్ని ఎన్నుకొని వినూత్నమైనటువంటి కాంబినేషన్స్ని వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్స్, అండ్ ప్లేస్మెంట్స్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ. అండ్ అక్కడ ఒకవేళ స్టూడెంట్ జాయిన్ అవుతే ప్లేస్మెంట్స్ పక్కా అని గ్యారంటీ మీరు ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడంలో మీరు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు? కరికులం అంటే మేము టీచ్ చేసే సిలబస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను నేను. దీంతో పాటు మేము వాళ్ళు సెకండ్ ఇయర్లోకి రాగానే వాళ్ళకి ఇంటర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాం. అంటే వెర్బల్, క్వాంట్, రీజనింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అంతేకాకుండా బయట నుంచి తీసుకొచ్చి నిష్ణాతులతోటి ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాం. అంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది, దానికి తోడు వాళ్ళకి ఇంటర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాము, ఎక్స్టర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తాము. వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారు. వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 144 మంది విద్యార్థులు జాబులకు అప్లై చేసుకుంటే వారికి ఎక్సెంచర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మహీంద్రా లాజిస్టిక్స్, మీడియామింట్, కేజే టెక్నాలజీస్, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, మైటాక్స్ ఫైలర్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటమే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా వీరికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థికి మల్టిపుల్ ఆఫర్స్ వస్తున్నాయి. 42 మంది విద్యార్థులకి 2 కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది, 14 మంది విద్యార్థులకి 3 కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది, 4 అయితే 4 కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. అంటే వాళ్ళకి ఉద్యోగం రావటమే కాదు, 4-3 అవకాశాలు రావటం వల్ల వాటిల్లో మంచి కంపెనీ చూజ్ చేసుకొని బయటికి వెళ్ళగలుగుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల సాధ్యమవుతుంది మేడం. చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే ఇంజనీర్ ప్రోగ్రామ్స్ అండ్ బీబీఏ ప్రోగ్రామ్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సో ఈ రెండిట్ల మధ్య మేజర్ డిఫరెన్స్ ఏం చెప్తారు సార్? అంటే బీబీఏ ప్రోగ్రాము 3 ఇయర్స్ ప్రోగ్రామ్ మేడం, వేరాస్ బీటెక్ ప్రోగ్రాము 4 సంవత్సరాల ప్రోగ్రామ్. బీబీఏ సరదాగా చదవచ్చు, అంటే స్మార్ట్గా చదవచ్చు. కానీ బీటెక్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టపడి చదవాలి విద్యార్థులు. అంతేకాకుండా బీటెక్ చదివిన విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి రంగంలోనే మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ బీబీఏ చదివిన విద్యార్థికి అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు తీసుకోండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి విద్యార్థికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాత్రమే జాబ్ వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో జాబ్ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి కన్స్ట్రక్షన్ రంగంలోనే మాత్రమే జాబ్ వస్తుంది. కానీ బీబీఏ చదివిన విద్యార్థికి సివిల్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, కంప్యూటర్ సైన్స్ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, ఫార్మసీ రంగంలోనూ, హెల్త్ కేర్ సెక్టార్లో అన్ని రంగాల్లో బీబీఏ చదివిన విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా బీబీఏ చదవటం చాలా తేలిక, కానీ బీటెక్ చాలా కష్టపడి చదవాలి. అంతేకాకుండా కొంతమందికి పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ తెలియని విషయం ఏంటంటే విదేశాలు వెళ్ళి ఎంఎస్ చదువుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళకి బీబీఏ ఈజ్ ద బెస్ట్ వే. ఎందుకంటే బీటెక్ 4 ఇయర్స్ చదివి
ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్ పొందుతున్నారు. అదే ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో బీబీఏ విద్యార్థులు 3 సంవత్సరాల్లోనే చదివి ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్ పొందుతున్నారు. ఎందుకంటే నా దగ్గర బీబీఏ చదివినటువంటి విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకమైనటువంటి న్యూ హెవెన్ యూనివర్సిటీ, బ్రిడ్జ్ పోర్ట్ యూనివర్సిటీ, మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, మెసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిన్సినాటి యూనివర్సిటీ, ఈ అన్నిటి యూనివర్సిటీల్లో వాళ్ళు ఎంఎస్ చదువుతున్నారు. ఏల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ బీబీఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్కి ఫ్యూచర్లో జాబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? సో బేసికలీ బీబీఏ కోర్స్ అంటే చాలా లిమిటెడ్గా ఆప్షన్స్ ఉంటాయి, జాబ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ స్కోప్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సో ఎలాంటి జాబ్ ఆప్షన్స్ ఉంటాయి ఒక బీబీఏ స్టూడెంట్కి ఫ్యూచర్లో? అంటే సాధారణంగా బీబీఏ జాయిన్ అయినటువంటి విద్యార్థికి 5 రకాలైనటువంటి కెరీర్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి మేడం. అంటే మొదటిది ఏమంటే బీబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం చేయాలనుకోవటం. అలాంటి వాళ్ళకి మేము నేను చెప్పినట్టుగా 100% ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాం కాబట్టి జాబ్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ తీసుకొని వెళ్తారు. రెండో రకమైన కెరీర్ చాయిస్ ఇంకా స్కేల్ పెంచుకుందామని, అంటే మా దగ్గర బీబీఏ విద్యార్థులకు 5 లక్షల నుంచి 9 లక్షల వరకు ప్యాకేజీ వస్తుందన్నమాట. ఇంకా ప్యాకేజ్ పెంచుకుందాం, 15 లక్షల ప్యాకేజీకి వెళ్దాం, 20 లక్షల ప్యాకేజీకి వెళ్దాం అనుకునే వాళ్ళు మా దగ్గర ఎంబీఏ చదువుతారు. అంతేకాకుండా ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. మా స్టూడెంట్స్ ఐఐఎం సంబల్పూర్, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం పంజాబ్, ఐఐఎం అమృత్సర్ ఐఐఎంలో లాస్ట్ ఇయర్ అడ్మిషన్లు పొందారు మేడం. నెక్స్ట్ మూడో రకమైనటువంటి కెరీర్ చాయిస్గా వాళ్ళు ఎంబీఏ అబ్రాడ్ చదువుదాం అనుకుంటారు. అంటే ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, కెనడా కానీ, లేకపోతే అమెరికా కానీ వెళ్ళి ఎంబీఏ చదువుదాం అనుకుంటారు. నాలుగో కెరీర్ చాయిస్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా నేను చాలామందికి తెలియదు, ఇది ఎంఎస్ కూడా చదవచ్చు. అంటే బీబీఏ కంప్లీట్ చేసిన విద్యార్థి 3 సంవత్సరాలు మాత్రమే చదివినా కూడా అమెరికన్ యూనివర్సిటీలో కానీ, కెనడా యూనివర్సిటీలో కానీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీలో కానీ బీటెక్ విద్యార్థులతో సమానంగా ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్లో అడ్మిషన్ పొందగలుగుతారు. అంటే 5 కెరీర్ చాయిస్ ఆప్షన్లో 1 బీబీఏతో పాటు ఉద్యోగాన్ని పొందటం, 2 ఇండియాలోనే ఎంబీఏ చదువుకోవటం, ఉన్నత ప్లేస్మెంట్ ప్యాకేజీలు పెంచుకోవటం కోసం, 3 అబ్రాడ్ వెళ్ళి ఎంబీఏ చదువుకోవటం, 4 అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చదువుకోవటం, 5వ ఆప్షన్ ఏమంటే ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దబడటం మేడం. అంటే కొంతమంది విద్యార్థులు బీబీఏ చదివిన తర్వాత వాళ్ళే ఒక సంస్థని స్టార్ట్ చేసి వాళ్ళే బిజినెస్ని డెవలప్ చేసుకొని గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారవటం. బీబీఏలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి, ఎలాంటి కోర్స్ని ఆఫర్ చేస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఏం లేదు మేడం, బీబీఏ 3 సంవత్సరాల ప్రోగ్రాము. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా, అంటే మొదటి సంవత్సరం తర్వాత 2 నెలలు, రెండవ సంవత్సరం తర్వాత 2 నెలలు, మూడో సంవత్సరం తర్వాత 2 నెలల పాటు బీబీఏ విద్యార్థులు కంపెనీలో పనిచేయాలి. అంటే కంపెనీలో ఎందుకు పనిచేయాలంటే వాళ్ళు కంపెనీలో అసలు వాళ్ళ జాబులు ఎలా ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం ఇంటర్న్షిప్ చేయాలి. అంటే సాధారణంగా ట్రెడిషనల్ యూనివర్సిటీస్లో కానీ కాలేజీల్లో కానీ ఎలా ఉంటుందంటే ఇంటర్న్షిప్ ఒకసారే ఉంటుంది, కానీ మేము 3 సార్లు పెట్టాము, ప్రతి సంవత్సరం ఉంటుంది. అంతేకాకుండా మా విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటే వాళ్ళు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వాళ్ళకి శాలరీ కూడా లభిస్తుంది. ఇంకొక అవకాశం ఏంటంటే కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బీబీఏ డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు 3rd ఇయర్లోనే ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. అంటే 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళు ప్లేస్మెంట్ పొందేటప్పుడు కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే 6 నెలల పాటు ఇంటర్న్షిప్ ఇస్తాయి. అంటే వాళ్ళు చదువుకునే టైంలోనే కొంతకాలం 6 నెలల పాటు కంపెనీలో పనిచేయచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే మేము కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అరేంజ్ చేసి ఆ 6 నెలల పాటు వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేసుకునేటట్టుగా మేము వెసులుబాటు ఇస్తాం. అంటే మా దగ్గర ఇంటర్న్షిప్ తీసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ సమ్మర్లో 2 మంత్స్ పాటు ఇంటర్న్షిప్ చేయటమే కాకుండా ఫైనల్ ఇయర్లో 6 నెలల పాటు ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మా దగ్గర సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఇంకొక ప్రత్యేకత ఉంది. అంటే వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మా దగ్గర ప్రాక్టీస్ స్కూల్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళి
పిల్లలు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర రిపోర్ట్లు తీసుకోవటం, ఇంటర్వ్యూ చేయటం చేస్తారు. అంతేకాకుండా కాలేజీ నుంచి కూడా అంటే యూనివర్సిటీ నుంచి కూడా మా టీచర్స్ వెళ్ళి ఆ విద్యార్థులు నిజంగా ఇంటర్న్షిప్ చేస్తున్నారా లేదా, చేసే టైంలో వీళ్ళకి ఏమైనా డౌట్లు వస్తున్నాయా, వీళ్ళ దగ్గరటువంటి అన్ని అసెస్మెంట్ చేసుకొని వస్తారు మేడం. కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న శాప్ కోర్స్ గురించి చెప్పండి. అంటే ఏం లేదు మేడం, శాప్ కోర్స్ ఏంటంటే సాధారణంగా ట్రెడిషనల్ యూనివర్సిటీస్లో కానీ వేరే ఇన్స్టిట్యూషన్లో చదివినటువంటి విద్యార్థులు కొంతమంది ఏంటంటే ఉద్యోగం రాకపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళి అక్కడ శాప్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ శాప్ ట్రైనింగ్ మేము బీబీఏ విద్యార్థులకు యూనివర్సిటీలోనే అందిస్తాం. వాళ్ళు థర్డ్ ఇయర్ బిగినింగ్లో శాప్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. అంటే ఫైనాన్స్ విద్యార్థులకు ఫికోలో, మార్కెటింగ్ విద్యార్థులకు ఎస్టీలో, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఎంఎంలో, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విద్యార్థులకు హెచ్సిఎంలో మేము ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఎస్ఏపి ట్రైనింగ్ ఏంటంటే మేము పూణే, బొంబాయి అండ్ చెన్నై లాంటి ప్రతిష్టాత్మక పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక శాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వాళ్ళ టీచర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం ఒక 4 రోజుల పాటు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మిగిలిన 6 నెలల పాటు వాడుకున్న డౌట్లని మా టీచర్స్ క్లారిఫై చేస్తారు. అంటే ఆల్ అవర్ టీచర్స్ ఆర్ శాప్ సర్టిఫైడ్. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ స్టూడెంట్స్కు ఎలాంటి యాడ్ ఆన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మా దగ్గర బీబీఏ జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా గ్లోబల్ సర్టిఫికేషన్కి వెళ్తారు మేడం. అంటే ఇందాక చెప్పినట్టుగా ఎస్ఏపి ట్రైనింగ్, ఎస్ఏపి సర్టిఫికేషన్తో పాటు ఇంకొకటువంటి వాళ్ళకి ఉద్యోగానికి అవసరమైనటువంటి కొన్ని సర్టిఫికేషన్లు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. అంటే కోర్సెరా సర్టిఫికేషన్స్ ఎంకరేజ్ చేస్తాము. అంతేకాకుండా బీబీఏ విద్యార్థుల్ని సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళని ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ పొందేటట్టుగా మేము ఎలో చేస్తున్నాం, అంటే ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ప్రతి విద్యార్థి కూడా సెకండ్ సెమిస్టర్ నుంచి ఉన్నటువంటి 6-7 కోర్సుల్లో ఒక కోర్సు కంపల్సరీగా ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే ఈ ఇండియాలో ఉన్నటువంటి ఐఐటి ఫ్లోట్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఈ సర్టిఫికేట్ వస్తే ఏంటంటే విద్యార్థికి బీబీఏ డిగ్రీతో పాటు ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ వస్తే ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి కూడా వారికి సర్టిఫికేషన్ వస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ మా ప్రతి విద్యార్థికి కూడా 4 నుంచి 5 లభిస్తాయి. అంటే సెకండ్ సెమిస్టర్ నుంచి ఒక ఎన్పిటిఎల్ సర్టిఫికేషను, థర్డ్ సెమిస్టర్లో ఒక ఎన్పిటిఎల్, ఫోర్త్లో ఇంకొకటి, ఫిఫ్త్లో ఇంకొకటి, అలా సిక్స్త్లో ఇంకొకటి. అంటే మొత్తం 5 ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్ పొందే అవకాశం ఉంది. ఇవి కాకుండా మేము గ్లోబల్ లాంగ్వేజ్ నేర్పుతాము యాడ్ ఆన్ కోర్స్ కింద. అంటే గ్లోబల్ లాంగ్వేజ్ అంటే మా దగ్గర బీబీఏ చదివే విద్యార్థులకు జపనీస్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, చైనీస్ లాంగ్వేజ్ కానీ నేర్చుకునే అవకాశం ఉంది. అంటే దీనివల్ల ఏమంటే వాళ్ళకి గ్లోబల్ ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపడతాయి. అంటే యాక్చువల్గా మా విజన్ ఆఫ్ ది కేఎల్ యూనివర్సిటీ ఏంటంటే టు బికమ్ ఏ గ్లోబల్ లెవెల్ యూనివర్సిటీ. ఆల్రెడీ మాకు నిర్ఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే కనుక ఇండియాలో మేము 22వ స్థానంలో ఉన్నాం. అంటే ఐఐటీలతోటి, సెంట్రల్ యూనివర్సిటీ తోటి పోల్చుకున్నప్పుడు మేము దేశంలో 22వ స్థానంలో ఉన్నాం. ఈ 22వ స్థానంలో ఉండటానికి కారణం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క యాడ్ ఆన్ కోర్సులు కానీ, మేము ఇచ్చేటటువంటి స్పెషల్ ట్రైనింగ్, ఇట్లన్నిటి వల్ల. ఒకవేళ కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ బీబీఏ కోర్స్ తీసుకుంటే అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఆ స్టూడెంట్కి మీరు ఎలాంటి హెల్ప్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ మేము విదేశాల్లో ఇంటర్న్షిప్ని కానీ, విదేశాల్లో సెమిస్టర్ ప్రోగ్రామ్ని కానీ మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మేడం. అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాలి కదా. ఎవ్రీ ఇయర్ వాళ్ళు దే హ్యావ్ టు డూ సమ్ ఇంటర్న్షిప్ ఇన్ సమ్మర్. ఆ ఇంటర్న్షిప్ని విదేశాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా చేయొచ్చు, ఏ కంపెనీలో అయినా చేయొచ్చు. దాంతోపాటుగా ఒక సెమిస్టర్ని, అంటే ఫస్ట్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ ఒక సెమిస్టర్ని కానీ, లేకపోతే ఒక 1 ఇయర్ని కానీ వేరే దేశంలో ఉన్న యూనివర్సిటీలో చేసే అవకాశం ఉంది. అంటే అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి మా డిగ్రీతో పాటు గ్లోబల్ డిగ్రీ కూడా వస్తుంది. అంటే అటువంటి ఫ్లెక్సిబిలిటీ మా యూనివర్సిటీలో ఉంది. అంటే ఎవరైనా సరే ఈ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కానీ, ఇంటర్న్షిప్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి మా కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలియజేస్తే కనుక వారు రకరకాల ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళకి తెలియజేస్తారు. తెలియజేయటం కాకుండా హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ ఇచ్చి వాళ్ళని విదేశాల్లో వాళ్ళ యొక్క సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ని కానీ, ఇయర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ని కానీ, లేకపోతే ఇంటర్న్షిప్ కానీ చేసుకునేటట్టుగా అవకాశాలను కలగజేస్తారు మేడం. ఫైనల్లీ మీరు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేఎల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి దగ్గర 45 సంవత్సరాలు అయింది. అంటే మేము 50వ సంవత్సరాన్ని చేరబోతున్నాం.
KL University is known for 100% placement, disciplined environment, 0% ర్యాగింగ్, జీరో ర్యాగింగ్ క్యాంపస్, చాలా డిసిప్లిన్కి పేరున్నటువంటి ప్లేస్మెంట్స్. కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్స్. అంటే మేము అగ్ర స్థానంలో కంటిన్యూ అవుతున్నామంటే కారణం ఏంటంటే ప్లేస్మెంట్స్. అంటే ప్లేస్మెంట్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇవ్వటం కానీ, ప్లేస్మెంట్ సెల్ కానీ మాది చాలా స్ట్రాంగెస్ట్ ప్లేస్మెంట్ సెల్. అంటే విద్యార్థులని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మంచి ఉద్యోగ అవకాశం కావాలనుకున్నటువంటి ఎటువంటి పేరెంట్ అయినా సరే మా దగ్గరికి కనుక అప్పచెబితే మాత్రం మేము వాళ్ళని 100% ప్లేస్మెంట్ ఉంది కాబట్టి మా దగ్గర వాళ్ళకి కంపల్సరీగా ఉద్యోగ అవకాశాన్ని కానీ, లేకపోతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఆలోచన అంటే ఉంటే కనుక వారికి మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్లోబల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేటట్టు కానీ మేము ట్రైనింగ్ ఇచ్చి సహాయం పడతాం మేడం. సో కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న బీబీఏ కోర్సు గురించి, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆప్షన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తూనే ఉన్నట్టు TV9.